తెలంగాణలో బీసీ నినాదం గట్టిగా వినిపిస్తా ఉంది. బీసీలకి 42% రిజర్వేషన్ కావాలని ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీజేపీ మరి పోరుబాట పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు కొంత సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడతా ఉంది. ఏవైతే బీఆర్ఎస్ ఎత్తుగడలకి కల్వకుంట్ల కవిత కొంత ముందే ప్లాన్ ఏస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. దారులన్నీ మూసుకుపోయే విధంగా ఏదైతే బీఆర్ఎస్ కార్యాచరణ చేద్దాము అని అనుకునే లోపే బీసీలకు సంబంధించి ఈ అంశంలో బీఆర్ఎస్ కంటే ముందు కల్వకుంట్ల కవిత గారు స్పందిస్తూ ఉన్నారు. అనేక ధోరణిలో బీఆర్ఎస్ దారులన్నీ మూస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ కూడా బీసీ నిదానం మీద ఎవరు కూడా స్పందించట్లేదు. ఒకే ఒక లీడర్ కల్వకుంట్ల కవిత అయితే స్పందిస్తూ ఉంది. అనునిత్యం కూడా తను ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ కంటే ఎక్కువ బీసీ నినాదాన్ని తను ముందు తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది. తను ధర్నా చేయడానికి కూడా తనైతే ముందు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. 72 గంటలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి తను ధర్నా చేయడానికైనా సిద్ధమైనట్టుగా తనైతే పిలుపునిచ్చింది. గతంలో కూడా రైల్లోకి చేయడానికి పిలుపునిచ్చింది. కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగిన తర్వాత కొంత తను వెనుకకు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. రైల్లో కనికి వెనుకకు తీసుకొని ముందుకెళ్దామనే పరిస్థితిలో తను ముందుకెళ్తున్న నేపథ్యంలో మళ్ళీ 42% రిజర్వేషన్కి సంబంధించిన వివాదం తెరపైకి వస్తూ ఉంది. మళ్ళీ కల్వకుంట్ల కవిత తను ధర్నా చేయడానికి కూడా సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉంది. అంటే ఇటు బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు స్పందించకపోయినా కానీ వాళ్ళకంటే ముందుగా కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ఉంది. అనేక కోణంలో తను ధర్నా చేయడానికి మరియు నేతలను కలవడానికి, బీసీ నేతలను కలవడానికి తనకు బీజేపీ అంటే ఇష్టం లేదని చెప్పుకుంటేనే బీజేపీ లీడర్లనైనా బీసీ 42% రిజర్వేషన్ చేయడానికి తను కలుస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికే అనేక అంటే భారతదేశంలో ఉన్న బీసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అనేక మందిని కూడా తను కలిసి మద్దతు కూడా పెట్టుకునే పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ ఏమో సైలెంట్గా ఉంది. ఒకప్పుడు టీఆర్ఎస్గా ఉన్న పార్టీ బీఆర్ఎస్గా కన్వర్ట్ అయింది. భారత రాష్ట్ర సమితిగా ఏర్పడింది. మొత్తం యావత్ భారతదేశం సంబంధించిన సమస్యల మీద కొట్లాడతాము అన్న విధంగా మరి బీఆర్ఎస్ ఉంది. కాకుండా ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలపైనే స్పందించట్లేదు. ఇంకా ఎవరైతే బీసీలు ఎవరైతే ఉంటారో భారతదేశం మొత్తం వాళ్ళందరితో కూడా బీఆర్ఎస్ సంప్రదింపు జరుగుతుందేమో చేస్తారేమో అని ఆలోచించాం. కానీ బీఆర్ఎస్ లీడర్లు ఎవరు కూడా సంప్రదింపులు అయితే చేయలేదు. కానీ వాళ్ళకంటే ముందుగానే కల్వకుంట్ల కవిత భారతదేశంలో ఉన్న బీసీ నినాదానికి ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ యొక్క మద్దతు కూడా పెట్టుకునే పరిస్థితి కనబడతా ఉంది. అంటే బీఆర్ఎస్ కంటే ఒక మెట్టు ముందే కల్వకుంట్ల కవిత ఆ ప్రణాళిక చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్కి అన్ని దారులు కూడా క్లోజ్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ వివాదం పైన స్పందిద్దామని బీఆర్ఎస్ ముందుకొస్తే దానికంటే ఒక ముందు అడిగి కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే బీఆర్ఎస్కు దాదాపుగా అన్ని దారులు మూసే ప్రణాళిక కల్వకుంట్ల కవిత చేస్తూ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే కల్వకుంట్ల ఫ్యామిలీలో వివాదాలు అయితే వస్తూ ఉన్నాయి. అవి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ మధ్యలో వివాదాలు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ చీలిపోతుందన్నది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికంటే ముందే కల్వకుంట్ల కవిత నా దారే సపరేటు, నా దారే వేరు అన్నట్టుగా బీఆర్ఎస్కి అటు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తానే ముందెళ్ళి తానే రాజునై, తానే రాణినై, తానే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తాను తెలంగాణ జాగృతి పార్టీ ఒకప్పుడు ఎన్జిఓ అని చెప్పింది కాకుండా ఇప్పుడు తెలంగాణ జాగృతి అనే పార్టీ ఒక పార్టీగా తనైతే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడనే తన రాజకీయ కోణం అయితే అర్థమవుతా ఉంది. ఎప్పటికైనా బీఆర్ఎస్ నుండి వీడిపోనున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత పైన కేసీఆర్ సీరియస్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. తనకి ఎప్పుడైనా నోటీసులు రావచ్చు, పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయొచ్చు అనే అంశాలపైన రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిణామాలు అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ దారులన్నీ కల్వకుంట్ల కవిత అయితే ఈ బీసీ నినాదం పైన అయితే తాను ముందు అడిగేస్తూ అన్ని దారులు అయితే కొంత మూయిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడబోవాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు కల్వకుంట్ల కవిత పైన. ఇప్పటివరకైతే స్పందన లేదు. తాను ఒక ఎమ్మెల్సీగా ఉంది. దానికంటే ఎక్కువ తన కూతురు కూడా అధినేతకి బీఆర్ఎస్ కేసీఆర్కి తన కూతురు కూడా అంటే ఈ ఏదైతే వివాదం ఉందో మరి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుండి ఎటువంటి నోటీసులు కానీ లేకుంటే ఎటువంటి వివాదాలు కానీ తను ఎదుర్కోబోతుంది అనేది కూడా మనం అయితే ముందు చూడాల్సిందే.